అది అది టీవీని గుర్తించడం కాదండి. అంటే ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు అందరి ద్రాక్ష పులుపు అని చెప్పి మనకు సినిమాలో అవకాశం, ఇప్పుడు నాకు సినిమాలో అవకాశం రాలేదనుకోండి, నేను టెలివిజన్లో ఉంటే నేను టెలివిజన్లో పొగుడుతూ సినిమాని తిడుతూ ఉంటాను, అందులో ఏం సాటిస్ఫాక్షన్ ఉందని. సినిమాలో బాగా బిజీగా ఉన్నానండి అనుకోండి, టెలివిజన్ చిన్న చూపు చూడడం జరుగుతుంది. అంటే నేనంటే ఎవరైనా ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్ మెంటాలిటీ చెప్తాను. ఇప్పుడు టెలివిజన్లోకి వస్తే ఓవర్ ఎక్స్పోజర్ అయిపోతున్నాను బాధపడే, మీరు చెప్పినట్టు హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ పెద్ద స్టార్స్ కానీ, వాళ్ళ తర్వాత టెలివిజన్లోకి ఎందుకు వచ్చారు అంటే డబ్బుల కోసం అన్నది ఒక రీజన్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ అది చాలా మినిమల్ అండి. నెక్స్ట్ మీరు ఇంకోటి ఏం అడిగారంటే అది టెలివిజన్కి ఉన్న గుర్తింపు, అది ఆ గుర్తించే వాళ్ళు అయితే ముందే వస్తారు కదా, అది కూడా కాదు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను అర్థం చేసుకుని, చాలా స్లోగా అర్థం చేసుకుంది ఏంటంటే, ఇక్కడ ఉండే చాలా మటుకు అంటే 99%, 90% అట్లీస్ట్ వాళ్ళు వర్క్ చేయడానికి ఇష్టపడతారు. అండ్ మీకు ఎలా చెప్పాలంటే ఈ ఫీల్డే కాదండి, బయట కూడా ఎవరైనా జాబ్ చేస్తూ రిటైర్ అయిపోవటం అంటే ఎవరికి అది యాక్సెప్టెడ్ కదా, అంటే నీ లైఫ్ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా ఏదో ఒకటి హ్యాపీనింగ్, వీ షుడ్ బీ హ్యాపీనింగ్, ఎక్కడో కనిపించాలి, ఏదో చేయాలి అన్న ఇది ఉంటుందండి. అది ఎంత పెద్ద స్టార్ అయినా కానివ్వండి తప్పదండి. మరి మనసు చంపుకోలేక అదేంటి అంత పెద్ద వెలిగి నేను ఇలాంటివి చేయటం ఏంటి అనుకుంటే ఎవరు అలాంటి వాళ్ళ సంగతి నాకు తెలియజానండి. కాస్త ఈజీగా తీసుకుని సరే మనం ఏదో ఒకటి ఇప్పుడు హీరోగా స్టార్ట్ చేసి తర్వాత టర్నింగ్ రోల్స్ చేసుకుని అన్నయ్య కింద, తండ్రి కింద, తాత కింద చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి వాళ్ళతో ఈ ప్రాబ్లం లేదండి. ఇప్పుడు టెలివిజన్లో చేయడానికి కారణం ఏంటంటే ఆ టెలివిజన్ వాళ్ళు అర్థం చేసుకొని వచ్చారు అని నేను అనుకోనండి. ఆ అర్థం ఎప్పుడో అవుద్ది వాళ్ళకి. ముందు అవసరం ఉండదు, తర్వాత అవసరానికి మారుతారేమో అని నా ఫీలింగ్. ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నేను బేసిక్గా నా లైఫ్ స్టైల్లో నా గురించి ఏంటంటే నేను చాలా కన్ఫ్యూజ్డ్ అండి. అది గొప్పగా చెప్పుకోవట్లేదు, బట్ ఐ ఫీల్ సారీ అబౌట్ ఇట్. అంటే నేను కొంచెం క్లియర్గా ఉంటే బాగుండేమో ప్రతిసారి అనిపిస్తూ ఉంటుందండి ఆల్ మై లైఫ్. ఎందుకంటే నాకు తెలియదండి ఏది కరెక్టో ఏది ఇదో నన్ను గైడ్ చేసే, అంటే నాకు తెలిసిన వాళ్ళకి, నాకు పరిచయం ఉండే నా వెల్ విషర్స్కి ఈ ఫీల్డ్తో సంబంధం లేదు. ఈ ఫీల్డ్తో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరో నాకు అంత క్లోజ్ కాదు. నన్ను అంటే కూర్చోపెట్టి గైడ్ చేసారు, ఇలా చేయాలి చెప్పగలిగేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో నేను వెళ్ళి అడిగి తెలుసుకునేటానికి కూడా దానికి కూడా టాలెంట్ ఉండాలండి. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అడగాలంటే ఆ సబ్జెక్ట్ తెలియాలిగా. లేదండి, అబ్సల్యూట్లీ లేదు. గాడ్ ఫాదర్ అంటే నాకు సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్ ఫాదర్ అండి. అదే నడిపిస్తుంటుంది నన్ను అట్లా. సో నాకేంటంటే ఇదివరకు ఇంకొంచెం బాగుండాల్సిందంటే ఇంకొంచెం కాదండి, చాలా బాగుండాల్సింది. నాకు తెలియలేదండి టైంని ఎలా యూజ్ చేసుకోవాలో నాకు తెలియలే. బేసిక్గా అండి ప్లానింగ్ అంటారు, కానీ నేను చేసుకున్న ప్లానింగ్ ప్రకారం కనుక వెళ్ళుంటే వాటికి నాశనం అయిపోయాను నేను. అంటే అంత వర్స్ట్ ప్లానింగ్ నాది. ఎక్కడో ఏదో సమ్ మిరకిల్స్ అన్ని నడిపిస్తున్నాయి అంతే. సో నేనేదో కష్టపడి పని చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని నేను అనుకున్నవి అవ్వలేదు. అయినా పెద్ద వర్కౌట్ అయ్యేవి కాదు, నాకు తెలియదు. క్యాజువల్గా చేసేవాడిని, సీరియస్గా తీసుకోకుండా చేసేవాడిని. అవే పెద్ద సక్సెస్ అయ్యి నాకు కొంచెం వాళ్ళు గుర్తింపు తీసుకొచ్చాను. కాంప్లిమెంట్ అంటే అది ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను కానీ, బట్ ఇట్స్ అ బిగ్ కాంప్లిమెంట్ కాబట్టి నేను చెప్తానండి. ఒక ఊరు వెళ్ళానండి షూటింగ్, పిడుగురాళ్ళ ఊరు. అక్కడ ఒక కపుల్ కనిపించారు. అంటే అందరూ మెచ్చుకుంటారండి, వాయిస్ మెచ్చుకుంటారు, యాక్టింగ్ మెచ్చుకుంటారు కొంతమంది. అలా ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు వచ్చారండి. వాళ్ళు వచ్చి ఫోటో, ఆటోగ్రఫీ ఇవన్నీ మామూలే, అది అవుతుంటే సడన్గా వాళ్ళు వచ్చి ఒక చిన్న బేబీని చూపించారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ మదర్, అంటే కపుల్ లేడీ, ఆవిడ పెద్ద ఫ్యాన్ అంట నాకు. మీరంటే అంత ఇష్టం అంటే మీ పేరు పెట్టుకున్నానండి మా బాబుకి. సో ఇంకా తిరగలేదండి, నాకు ఇంకో మదర్ వచ్చేసిందని ఫీలింగ్. అంటే అది అద్భుతమైన ఫీలింగ్ అండి, చెప్తే మాటల్లో చెప్పలేము. అది ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. అది మాట వరుసకి మన సినిమాల్లో అట్లా ఈ డైలాగ్ వినే ఉంటాం, కానీ అది ఎక్స్పీరియన్స్ అయితే ఎంత బాగుంటుందో నాకు తెలిసిందండి. సో అక్కడి నుంచి నన్ను బాబు అని పిలిచి ఒక చక్కగా ఆప్యాయంగా పలకరించే పెద్దవాళ్ళని చూశాను. అలాగే అన్ని రకాల అప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను నేను. సో కాంప్లిమెంట్స్ ఇంకొంచెం అందంగా కనిపించడం మొదలెట్టి ఆ రోజు నుంచి అయ్యానండి. ఇన్సెక్యూరిటీ అన్నది ఇప్పటికీ ఉందండి, నాకు తెలిసి ఎప్పటికీ ఉంటుంది. అది నా మెంటాలిటీ అండి. అంటే ఏంటంటే నేను ఏం చేసినా నాకు తనే తీరదండి. నాకు ఐఎమ్ ద మోస్ట్ అన్హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు. ఎప్పుడు కూడా అందరు తిడుతూ ఉంటారు, అదేంటి తృప్తి అనేదే లేదా అని. నాకు ఉండదండి ఎందుకో ఫర్ సమ్ రీజన్. అంటే నేను నా లైఫ్ని ఎంజాయ్ చేస్తాను, బట్ ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చేసరికి మాత్రం ఇది కాదు కదా మనం చేయాల్సింది, ఇంకా ఏదో. అంటే ఏమీ లేకుండా వచ్చినప్పుడు ఏదో ఒకటి దొరికితే చాలా అనిపిస్తుంది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా అది కాదు, ఇంకా ఏదో చేసేయాలి, అలా ఎదుగుదల అంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఉంటుంది కదా. ఆ తాపత్రయం విపరీతంగా ఉంటుందండి. ఇకపోతే మీరు అంటున్నట్టు ఇన్సెక్యూరిటీస్ పక్కన పెడితే ఈ వైసెస్ గురించి చెడిపోతారు అది ఇది అని ఆ ఛాన్స్ విపరీతంగా ఉందండి. అది ఇక్కడే కాదు ఎక్కడైనా ఉంది. ఈ ఫీల్డ్లో చాలా ఎక్కువ అండి, ఎందుకంటే ఇక్కడ లిబర్టీ ఎక్కువ.
సో ఏంటంటే మనీ, ఫ్యాన్సీ మనీ వస్తుంది. ఒకసారి స్ట్రగ్లింగ్ పీరియడ్ అంతా పక్కన పెట్టేస్తే ఒకసారి రావటం మొదలు పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఆ డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక చాలా వాటికి అందరూ గురయ్యే అవకాశం ఉంది. బట్ ఇట్స్ దేర్ పర్సనల్ థింగ్. అంటే దానికి పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదండి. ఇప్పుడు అవకాశం లేక మంచి వాళ్ళగా మిగిలిపోవటం, లేకపోతే అవకాశం ఉండి కూడా మంచి వాళ్ళగా మిగలటం అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఈ ఇండస్ట్రీలో వచ్చి నిలబడే వాళ్ళని చూస్తే నేర్చుకోవచ్చండి. అలా నాశనం అయిపోయిన కూడా చూసి నేర్చుకోవచ్చు. ఇట్స్ అ వెరీ బిగ్ దిస్ థింగ్ అండి. లైక్ ఇది ఒక ఎన్సైక్లోపీడియా లాగా లైఫ్. నాకు బేసిక్గా అంటే నేను చెప్పాను కదా, ఐ ఆల్వేస్ ఫీల్ ఇన్సెక్యూర్. అంటే నాకు వర్క్ చేతి నిండా ఉంది, నాకు మంచి గుర్తింపు ఉంది, ప్రేమ ఉంది, డబ్బులు వస్తున్నాయి, అంతా కాదండి. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. దట్స్ వాట్ ఇన్సెక్యూరిటీ మీన్స్. సో నా వరకు నాకు ఎటువంటి ఇది లేదండి. బేసిక్గా అంటే కళ్ళు నెత్తికెక్కడం అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అంటే 4 గుర్తింపు వచ్చేసరికి అది నాకు ఏ రోజు రాలేదండి. దానికి రీజన్ ఉంది. రైట్ ఫ్రమ్ మై స్కూల్ డేస్ అండి. చిన్న పిల్లాడిగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఒక గుర్తింపు ఉండేదండి. అంటే ఇట్స్ నాట్ లైక్ అప్పుడు ఏదో యాక్టింగ్ చేయటం అవేని కాదండి. ఫర్ సమ్ రీజన్ మా అమ్మగారు నన్ను తయారు చేసే విధానంలో కానీ ఇంకోటి కానీ కొంచెం అబ్బిగా, నీట్గా, వెల్ డ్రెస్డ్ కిడ్ అనో, ఇంకోటనో, వెల్ బిహేవ్డ్ అనో, మా ఇంట్లో కొంచెం ఇది ఉండేదండి. ఆ డిసిప్లిన్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టేసి మరీ నేర్పించేవారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం హంబుల్గా ఉండటం కానీ ఇదిగా. పైగా ఇంకోటి అండి, బేసిక్గా ఈ చేతులు కట్టుకుని ఉండడం, వినయం, ఇదంతా అండి ఇది బై బర్త్ రావాలండి. అది ఇన్హెరెంట్గా మనిషిలో ఉండాలి. అది తెచ్చిపెట్టుకుంటూ వస్తే అండి మీరు అన్నట్టు ఇనీషియల్ డేస్లో చేతులు కట్టుకునేవాడిని కూడా మనకు గుర్తించవచ్చండి నటిస్తున్నాడని. కాస్త కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మన ఎదురే కూర్చొని ఏంటి అని రెక్లెస్గా ఉండేవాళ్ళు కూడా హంబుల్నెస్ ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ని, కల్చర్ని మనం కంపేర్ చేయలేము. సో వాటి తాలూకు మనస్తత్వం ఏంటి, వాటి తాలూకు క్యారెక్టరేషన్ ఏంటి అనేది బాడీ లాంగ్వేజ్లో ఎప్పుడు ఉండదండి. సో నేనేమంటానంటే అదే అంట, ఒకడికి ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు అని గొప్పగా చెప్తే నాకు అది గొప్ప క్వాలిఫికేషన్ లాగా కనబడదా మనుషులు. ఎందుకంటే ఓకే వాడికి ఎందుకు లేదు అనేది ఆలోచిస్తా. ఇట్ డజంట్ హ్యావ్ ద టేస్ట్ అనుకోవాలి, లేకపోతే అవకాశం లేదనుకోవాలి, లేకపోతే ఇంకోటి. బట్ మంచితనం అది కాదండి. మంచితనం అనేది అది వాడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉన్నా, వాడి లాంగ్వేజ్ ఎలా ఉన్నా. చూడండి మనతో కొంతమంది చాలా రఫ్గా బిహేవ్ చేస్తారు, ప్రతి మూమెంట్లో ఇరిటేట్ చేస్తారు వాళ్ళు. సో బట్ వాళ్ళు మనం సీరియస్గా తీసుకోం, ఎందుకంటే వాళ్ళ రియాలిటీ మనకు తెలుసు. సో ఎవరైనా మన ముందు నటిస్తున్నారు అనుకోండి, ఎంత బాగున్నా కూడా ఈజ్ దిస్ పర్సన్ ఫర్ రియల్ అని డౌట్ ఎప్పుడు వస్తుంటుంది మనకి. అడగాలంటుంది, అడగలేము, ఒకసారి అడిగేస్తాం అన్నీ. ఇదంతా ఏంటంటే అది రిలేటివ్ టర్మ్ అండి మీరు అన్నట్టు. బట్ నా వరకు ఏంటంటే నాకు ఆ గొడవ ఎప్పుడు లేదండి. అంటే అటెన్షన్ అన్నది నాకు చిన్నప్పటి నుంచి ఉండేదండి. రైట్ ఫ్రమ్ స్కూల్ డేస్ నుంచి నేను 4 ఫ్రెండ్స్ ఉంటే ఏవో స్కిట్లా చేసి ఐ యూస్ టు డూ స్టాండప్ కామెడీస్ అండి. టీచర్స్ని, ఫ్రెండ్స్ని అందరిని ఇంక్లూడ్ చేసి సరదా ప్లేస్ లాగా అంటే ఇంప్రూవైజ్ చేసుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద స్పాంటేనియస్ చెప్పేవాడిని. సో ఆ అటెన్షన్ నా మీద ఎప్పుడు ఉండేది. డ్యాన్సులు చేసేవాడిని స్కూల్ డేస్లో, స్కిట్లు చేసేవాడిని, డ్రామాలు, అట్లా కల్చరల్ యాక్టివిటీస్ మీకు చెప్పాను కదా ఎక్కువ. సో అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోవడంతో ఇవాళ ఏదో ప్రత్యేకమైన గుర్తింపు దానివల్ల కళ్ళు నెత్తికెక్కేసి అది లేదండి. నాకు తెలిసిన నిజం ఉంటుందండి, ఓ పెద్ద సూపర్ స్టార్ని ఎలా గౌరవిస్తారు జనం, నేను ఎలా అలాగే గౌరవిస్తారు. నాకన్నా చిన్న స్థాయిలో, అతి చిన్న స్థాయిలో ఒకేసారి కెమెరా ముందు కనబడి వాడిని గుర్తించారంటే వాడిని అలాగే. ప్రేక్షకులు అండి, వాళ్ళకి ఎవరైనా స్క్రీన్ మీద కనిపించాలంటే ఇష్టపడడం వాళ్ళకి అలవాటు. అందులో నేను ఒకటి, అంతే తప్ప నేను గొప్ప అనుకోను, తక్కువ అనుకోను. నేను హ్యాపీ లైఫ్ ఉంటాయండి. ఎందుకంటే అండి అది నిజంగా నాకు ఆలోచిస్తే అది ఒక క్రైటీరియానా అనిపించేది. ఎందుకంటే ఒక యాక్టర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాలి పర్ఫార్మెన్స్. మనిషి చూడడానికి బాగున్నాడా లేదా, లేకపోతే క్యారెక్టర్కి అడిక్వేట్గా ఉన్నాడు లేదా అది చూడాలి. బట్ వాడు యారగెంట్గా ఉండి సెర్చ్లో సరిగ్గా బిహేవ్ చేయట్లేదు అనుకోండి. కొంతమంది తాగి లేట్గా వస్తారండి, తాగుతుండేవారు అంటే చెప్తారు వెరీ ఫ్యూ. కొంతమంది వచ్చినా కూడా ఫోన్లో మాట్లాడడం, కొంతమంది రెక్లెస్గా బిహేవ్ చేయటం, నాకు ఇది తీసుకురాలేదు అది తీసుకురాలేదు అంటాం, చిన్న చిన్న ఇష్యూస్ మీద గొడవలు చేయటం. మరి ఇవన్నీ ఇందాక నేను చెప్పినట్టు దానికి ఎగ్జంప్షన్ అండి ఇది. ఇప్పుడు పని చేయడానికి వచ్చినప్పుడు పని కోసం రావాలి. సో ఒక టైము దగ్గర పంక్చువాలిటీ లేనప్పుడు, లేకపోతే ఒక బిహేవియర్ కానీ, డిసిప్లిన్ కానీ, లేకపోతే ఓ డైరెక్టర్ చెప్పింది అర్థం చేసుకోకపోవడం, లేకపోతే దాని గురించి గొడవ చేయడం, ఇలాంటివి చాలామంది చూస్తూ ఉంటాం. సో వాళ్ళతో ఏ విధంగా కంఫర్ట్ ఉంటుందండి ఎవరికైనా మేకర్స్కి. సో అలాంటి వాళ్ళే ఇగ్నోర్ చేసి పక్కన పెట్టడం ఒకటి జరుగుతుంది. ఇది ఇండిసిప్లిన్ సంబంధించి. ఇప్పుడు ఇండిసిప్లిన్ కాకుండా, డిసిప్లిన్ కాకుండా మధ్యలో ఇంకోటి ఉంటుంది ఏంటంటే పబ్లిక్ రిలేషన్. మీరు అన్నట్టు నలుగురితో మంచిగా ఉంటాం. అది నాకు ఇట్ టుక్ 13 లాంగ్ ఇయర్స్ అండి. అట్లీస్ట్ 12 ఇయర్స్ పట్టింది నాకు అది తెలుసుకోవడానికి. ఎందుకంటే నాకు కొంత నేను అనుకున్న డైరెక్టర్స్ దగ్గర నా ఛాన్సులు దొరకపోవడానికి కారణం నేను వాళ్ళని అప్రోచ్ అవ్వకపోవడం అని నాకు ఈ మధ్య దాకా తెలియదండి. నేనేమనుకునేవాడిని అంటే టాలెంట్ చూస్తే ఎవరైనా గుర్తించిస్తారనుకునేవాడిని. సో అది జరగలేదు. సో అదేంటి ఎందుకు అనుకునేవాడిని. కొంతమంది ఏంటంటే నన్ను ఎదురుపడినా కూడా వీడు నన్ను పలకరించేటట్టు, కొంతమంది గుర్తుపట్టలేక లేని పరిస్థితి వస్తుంది. కొంతమంది వీళ్ళు టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. తెలిసిన మనిషి కాబట్టి ఒకసారి విష్ చేసి పక్కకి వెళ్ళిపోతాం. సో అలాంటి వాళ్ళు కొంతమంది మనసులో పెట్టుకుని కూడా ఇలా బిహేవ్ చేస్తాను. వాళ్ళు వీళ్ళంటే నేను నమ్మేవాడిని కాదు, కానీ కొన్ని జరిగాయి.
బట్ ఇట్స్ ఆల్ పాసింగ్ ఫేజ్ అండి, ఇదేం ఉండదు, అది పర్మనెంట్ కాదు. ఇవన్నీ అన్నీ సరదాగా ఒక్కోసారి బాగున్న రోజుల్లో నవ్వుకుంటాం, బాగాలేని రోజుల్లో ఏడ్చుకుంటాం. జస్ట్ లైక్ ఎనీ అదర్ ప్రాబ్లం ఇది కూడా.